ప్రెజర్ని గవర్నమెంట్ మీద తీసుకురాలేరు. కాబట్టి వీళ్ళకు అనుకూలమైన విధానంలో ప్రెజర్ తీసుకురావాలి. ఈ ప్రెజర్ లేనిది, పొలిటికల్ విల్ లేనిది ఏ ఇష్యూ కూడా ముందుకు వెళ్ళనటువంటి సమాజంలో పరిస్థితులలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు. సో సీనియర్ సిటిజన్ ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళ గురించి కొంత చెయ్యాలి అనేది ఒకటి వాళ్ళలో ఏర్పడాలంటే సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాధాన్యతని చాటు చెప్పగలగాలి. వాళ్ళ అవసరం మనకుందని ప్రతి పాలిటీషియన్ ఫీల్ కావాలి, సీనియర్ సిటిజన్ అవసరం ఉందని. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ ఓట్లతోనే మనం గెలవగలము. వాళ్ళదే డిసైడింగ్ ఓటు. వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో అధిక సంఖ్యలో వాళ్ళే గెలుస్తారు అన్నదాన్ని స్టాటిస్టికల్గా మేము ప్రూవ్ చేసినా కూడా అది ముందుకు వెళ్ళలేదు. స్టాటిస్టిక్స్ తీసుకొని కూడా మేము ప్రూవ్ చేసాం. అయితే దాన్ని మేము ఈ రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్గా నియమించబడిన తర్వాత వారికి మాకున్న సాన్నిధ్యంతో అంతకుముందు 2015లో వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము వారికి అండగా నిలబడ్డ విషయాన్ని, వారు మాకు గెలిచిన తర్వాత కూడా సీనియర్ సిటిజన్స్కి అండగా నిలబడి వారి ఎమ్మెల్సీ ఫండ్స్ని కూడా మాకు బిల్డింగ్స్కి వాటికి వీటికి ఇవ్వటం, మేము పెట్టిన ప్రతి మీటింగ్ కూడా వారు రావటం, దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి సహకారంతో ఈ సీనియర్ సిటిజన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలి. సీనియర్ సిటిజన్ ప్రతి గ్రామంలో కూడా ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పెట్టాలి. ఈరోజు ఇప్పుడు పరిస్థితులలో బీజేపీ కూడా అదే అనుకుంటుంది. గ్రామ స్థాయిలో ఎక్కడ బీజేపీ కనపడట్లేదు, ఓన్లీ టౌన్స్లలో సిటీలలో ఉన్నదన్నది పబ్లిక్ ఒపీనియన్ కూడా. అది ఒక విధంగా ఒక దానికి బ్యాక్ లాగా ఆటంకం లాగా బీజేపీకి ఉంది. సో ఇలాంటి సందర్భంలో గ్రామంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పెట్టితే ఆ సీనియర్ సిటిజన్స్ వీరు బీజేపీ వాళ్ళు మంచిగా చూసుకొని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు అండగా ఉంటే ప్రతి గ్రామంలో కూడా బీజేపీ సింపథైజర్స్ తయారయ్యేటానికి ఆస్కారం ఉంది. దానికి ఆల్రెడీ ప్రతి గ్రామంలో ఆసరా పెన్షనర్స్ ఉన్నారు. మనకి స్టేట్ మొత్తం 38 లక్షల మందికి ఆసరా పెన్షన్ అని ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో ఒక 12 లక్షల మంది పైన 12,25,000 వరకు సీనియర్ సిటిజన్స్, అన్ఆర్గనైజ్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఒక 2,75,000 వరకు గవర్నమెంట్ పెన్షనర్స్, వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్లే, వాళ్ళ ఆర్గనైజ్డ్ వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపినట్లయితే మనకు 15 లక్షల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. 15 లక్షల సీనియర్ సిటిజన్స్ 15,000 గ్రామాలలో ఉన్నారు. వీళ్ళని డివైడ్ చేస్తే ప్రతి గ్రామంలో కనీసము మనం 15 తీస్తే ఒక 100 మంది సీనియర్ సిటిజన్స్ ఆసరా పెన్షనర్స్ ఆల్రెడీ ఉన్నారు. 100 మంది మినిమం. ఈ 100 మందిలో లేకపోతే బండ్రోతో చిన్న ఉద్యోగస్తు ఎల్డీసో ప్రతి గ్రామంలో ఒకరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కొంచెం లీడింగ్లో ఉంటారు, ఆర్థికంగా కానీ కొంచెం సమాజపరంగా కానీ. తర్వాత ప్రతి గ్రామంలో ఒక రైతు కానీ కాస్త యాక్టివ్గా ఉన్న లేడీ ఉమెన్, ఈ ఉమెన్ ఏదైతే మహిళా గ్రూప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏం గ్రూప్స్ అంటారండి, మహిళా గ్రూపులు ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు చంద్రబాబు పీరియడ్లో? మహిళా గ్రూపులు పెట్టి వాళ్ళు లోన్లు కింద ఇస్తుంటారు. డ్వాక్రా గ్రూపులు, ఎగ్జాక్ట్, వెరీ గుడ్. ఈ డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఆ డ్వాక్రా గ్రూపుల వాళ్ళు ఒకరు ఇద్దరు సీనియర్ సిటిజన్లు ఉంటారు. వాళ్ళని తీసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో సీనియర్